ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మీ దగ్గరకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే కనుక అన్ని పథకాలను ఇచ్చేవాళ్ళని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడతారు. ఎవరు కూడా నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది 2019 జూన్లో, కానీ రైతు భరోసా ఇచ్చింది 2019 అక్టోబర్, అంటే 4 నెలల తర్వాత రైతు భరోసా ఇచ్చాడు. మత్స్యకార భరోసా ఇచ్చింది 5 నెలల తర్వాత, అది 2019 నవంబర్లో ఇచ్చాడు. వసతి దీవెన ఇచ్చింది జనవరి 2020, అంటే దాదాపుగా 8 నెలల తర్వాత వసతి దీవెన ఇచ్చారు. విద్యా దీవెన ఇచ్చింది 2020 ఏప్రిల్లో ఇచ్చారు, అంటే దాదాపుగా 10 నెలల తర్వాత విద్యా దీవెన ఇచ్చాడు. సున్నా వడ్డీ ఇచ్చింది 2020 ఏప్రిల్లో, అంటే ఇది కూడా దాదాపుగా 10 నెలల తర్వాత వసతి దీవెన ఇచ్చాడు. ఇవన్నీ కాకుండా పింఛన్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల టైం తీసుకున్నాడు. కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4000 పింఛన్ ఇవ్వడానికి కేవలం 1 నెల మాత్రమే సమయం తీసుకున్నాడు.